నమస్కారం అండి. నేను విజయ, ప్రాజెక్ట్ డైరెక్టర్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్. ముఖ్య ఉద్దేశం ఈరోజు ఏంటంటే మనము వెల్దుర్తిలో ఐసీడీఎస్ మన అంగన్వాడీ టీచర్స్ తోటి, సిడిపిఓ అలాగే సూపర్వైజర్స్, బ్లాక్ కోఆర్డినేటర్స్ తోటి ఇక్కడ సమావేశం, ఒక రివ్యూ మీటింగ్ లాంటిది జరుపుకుంటున్నాము. మేమేంటంటే నేను జాయిన్ అయిన తర్వాత మనకి మన జిల్లాలో ఉన్న 9 ఐసీడీఎస్ ప్రాజెక్టులు అంటే 3 డివిజన్స్ ఉన్నాయి. ప్రతి డివిజన్ లెవెల్లోనూ అంటే అలాంగ్ విత్ కలెక్టర్ గారిని కూడా మేము ఇన్వైట్ చేయడం జరిగింది. మేడం కూడా వచ్చారు. ప్రతి డివిజనల్ మీటింగ్ లోనూ అంగన్వాడీ వర్కర్ లెవెల్ వరకు కూడా ప్రాజెక్ట్ డైరెక్టర్ అలాగే కలెక్టర్ గారు కూడా వారి యొక్క వాయిస్ వెళ్ళాలి, మెసేజ్ వెళ్ళాలి. అంటే ఏ విధంగా ప్రస్తుతం పనిచేస్తున్నారు, ఏ విధంగా పని చేయాలి, పని చేయడానికి ఏ విధంగా యాక్షన్ ప్లాన్ చేసుకోవాలి అన్నది ప్రతి ఒక్క డివిజనల్ మీటింగ్ కి కలెక్టర్ గారు కూడా అటెండ్ అయ్యి చెప్పడం జరిగిందండి. దాని తర్వాత సెకండ్ స్టెప్ కింద మేము ప్రతి ప్రాజెక్ట్ మీటింగ్ కి అనమాట 9 ప్రాజెక్టులు ఉన్నాయి. 9 ప్రాజెక్టులలో ప్రతి ఒక్క ప్రాజెక్ట్ మీటింగ్ కి అటెండ్ అయ్యి అంగన్వాడీ వర్కర్స్ ని ఉద్దేశించి ఏ విధంగా పనితీరు మెరుగుపరుచుకోవాలి అన్న ఉద్దేశంలో భాగంగా ఈ రోజు మనము వెల్దుర్తి ప్రాజెక్ట్ మీటింగ్ లో ఉండడం జరిగింది. ఇందులో ఏంటంటే అన్ని మనం రెగ్యులర్ గా చేసే యాక్టివిటీస్ తో పాటు ఎస్ఎన్పి అయితేనేమి, ప్రీ స్కూల్ అయితేనేమి, గ్రోత్ మానిటరింగ్ అయితేనేమి, అలాగే కమ్యూనిటీ బేస్డ్ ఈవెంట్స్ అయితేనేమి, ఇలా రకరకాల యాక్టివిటీస్ ఉన్నాయి కదా రొటీన్ గా చేసేవి. వాటితో పాటుగా మనకి రీసెంట్ గా ఇంట్రొడ్యూస్ చేశారు మన డిపార్ట్మెంట్ కి ప్రధానమంత్రి మాతృవందన యోజన. దానికి సంబంధించి కూడా ఇప్పుడు ప్రెసెంట్ మెయిన్ టాస్క్ అదే చేస్తున్నారు అంగన్వాడీ టీచర్స్, సూపర్వైజర్స్ అలాగే సిడిపిఓస్. అది కూడా ఏ విధంగా చేసుకోవాలి, దాని మీద ఏ విధంగా అవేర్నెస్ ఇవ్వాలి పబ్లిక్ కి అన్న దాని మీదే మెయిన్ గా ఫోకస్ చేస్తున్నాము. దాంతో పాటుగా మనము ఇప్పుడు మన గౌరవనీయులు ముఖ్యమంత్రులు ఉన్నారు, వారు అలాగే మన కలెక్టర్ గారు, మన డైరెక్టర్ గారి ఆదేశాల మేరకు మనం పబ్లిక్ పాజిటివ్ పర్సెప్షన్ అంటే ఐవీఆర్ఎస్ కాల్స్ ప్రతి ఒక బెనిఫిషరీకి అంటే ప్రతి జిల్లాలో ఉన్న బెనిఫిషరీస్ కి మనకి సీఎంఓ ఆఫీస్ నుంచి కాల్స్ వస్తాయి అనమాట. డైరెక్ట్ గా బెనిఫిషరీకి కాల్ చేసి మీ ఊర్లో ఉన్న అంగన్వాడీ సెంటర్ బాగా పనిచేస్తున్నారా, టీచర్ పొద్దున 9 నుంచి 4 వరకు సెంటర్ ఓపెన్ గా ఉంటుందా, టీహెచ్ఆర్ బాగా ఇస్తున్నారా, టీహెచ్ఆర్ యొక్క క్వాలిటీ ఎలాగుంది, ప్లే మెటీరియల్ యూస్ చేస్తున్నారా, ప్రీ స్కూల్ యాక్టివిటీస్ నడుపుతున్నారా, అలాగే టాయిలెట్ ఎలా ఉంది, డ్రింకింగ్ వాటర్ ఎలా ఉంది అనేసి ఈ రకరకాల క్వశ్చన్స్ తోటి ఒక క్వశ్చనర్ కూడా తయారు చేసి ఉన్నారు. ఇది మనకున్న లబ్ధిదారులు ఎవరైతే గర్భవతులు, బాలింతలు, అలాగే 0 to 6, 6 months to 3 years, 3 to 6 ఉన్నారో వీళ్ళందరికీ కూడా వాళ్ళ డైరెక్ట్ గా అక్కడి నుంచి బెనిఫిషరీస్ కి కాల్ చేసి అడుగుతున్నారు అనమాట. ఏంటంటే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మనము మన యొక్క పని బాగుందా లేదా, మన పనితీరుని కొలిచే ఒక కొలమానంగా ఈ ఐవీఆర్ఎస్ కాల్స్ ఉపయోగపడుతున్నాయి. దాన్ని బేస్ చేసుకునే అంగన్వాడీ టీచర్స్ కి అయితేనేమి, సూపర్వైజర్స్ కి, సిడిపోస్ కి, ప్రాజెక్ట్ డైరెక్టర్స్ కి, ఈవెన్ కలెక్టర్ గార్స్ కి కూడా ర్యాంకింగ్స్ ఇస్తున్నారు ఈ పబ్లిక్ పాజిటివ్ పర్సెప్షన్. కాబట్టి దాని మీద కూడా ముఖ్యంగా ఏ విధంగా అవేర్నెస్ ఇవ్వాలి. కొంతమందికి బాగా ఇస్తూ ఉంటారు సర్వీసెస్, కానీ వాళ్ళకి ఏ విధంగా కాల్ ఆన్సర్ చేయాలనేది తెలియకపోవచ్చు. కాబట్టి ఏ విధంగా ఆన్సర్ చేయాలి, ఏ విధంగా కాల్ అటెండ్ చేయాలన్న దాని మీద కూడా ముఖ్యంగా అవేర్నెస్ క్రియేట్ చేయడం ముఖ్య ఉద్దేశం అండి. థ్యాంక్ యూ. వన్ స్టాప్ సెంటర్ అంటే ఒకే చోటే 5 రకాలైనటువంటి ఉచితమైనటువంటి సేవలు అక్కడ దొరుకుతాయి అన్నమాట. ఒక బాధిత మహిళకి ప్రైవేట్ పరంగా కానీ పబ్లిక్ పరంగా కానీ హింసకు గురైనప్పుడు ఆ మహిళ కానీ ఆ ఆడపిల్ల కానీ ఈ వన్ స్టాప్ సెంటర్ని అప్రోచ్ అవ్వచ్చు అనమాట. ఆ 5 రకాలైనటువంటి సర్వీసులు ఏమనంటే, ఒకటి వైద్య సహాయము. తర్వాత నేనేమనుకున్నానంటే ఏదైనా కానీ మనము ఒక పబ్లిక్కి సర్వీస్ ఇస్తున్నామంటే మనం తీసుకునే జీతం కాకుండా మన మనసుకు సాటిస్ఫాక్షన్ అయ్యేటట్లు ఉండాలనే మా ఆశ. అట్లా ఛాలెంజింగ్గా తీసుకుని మేము ఎట్లయినా కానీ వాళ్ళ ఫ్యామిలీకి అప్పచెప్పాలని. సరే, ఆమెకి టాబ్లెట్లు ఇచ్చినాము, నార్మల్గా మాట్లాడగలుగుతుంది అనమాట. ఎంక్వైరీ చేసుకున్నాము, ప్రేమపూర్వకంగానే అక్కడ అంతా గదమడము. ఇప్పుడు మన దగ్గరికి వచ్చే వాళ్ళు కూడా అలాంటి వాళ్ళే వస్తారు.